మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట మీకు శుభములు. దేవుడు అనుగ్రహించున్న శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించు ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశము ప్రిపేర్ టు మీట్ విత్ యువర్ లార్డ్. మీ దేవుని కలుసుకొనుటకు సిద్ధపడండి. దేవుని కలుసుకొనుటకు సిద్ధపడండి అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుని కలుసుకొనుటకు, దేవునితో ఉండటానికి మనం సిద్ధపడాలి. వి కాన్సన్ట్రేట్. మనం దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి అని అంటే ప్రిపేరింగ్ అవర్ సెల్వ్స్. మనం సిద్ధపడుట మీద దృష్టి పెట్టాలి. దేని కొరకు మనం సిద్ధపడుతున్నాం, ఎవరి కొరకు మనం సిద్ధపడుతున్నాం అనే దాని మీద మనం దృష్టి పెట్టాలి. దేవుని కలుసుకొనుట మీద మనం దృష్టి పెట్టి దేవునితో ఉండేటువంటి ఆ గొప్ప ధన్యత మీద మనం దృష్టి పెట్టి సిద్ధపడాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రిపేరింగ్ అవర్ సెల్వ్స్ స్పిరిచువల్లీ. ఆధ్యాత్మికంగా మనలను మనం సిద్ధపరచుకోవాలి. ఆధ్యాత్మికంగా మనలను మనం బలపరుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడలారా, మనం దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపడుట దేని కొరకు సిద్ధపడుతున్నామనంటే దేవుని కలుసుకోవడానికి సిద్ధపడుతున్నాం. దేవునితో సహవాసం చేయటానికి సిద్ధపడుతున్నాం. ఫర్ దిస్ స్పెషల్ టైం. ఇదొక ప్రత్యేకమైనటువంటి సమయం, ప్రత్యేకమైనటువంటి అవకాశం, ప్రత్యేకమైనటువంటి సహవాసం. మనం దేవుని కలుసుకొనబోతున్నామనంటే, దేవునితో ఉండబోతూ ఉన్నామనంటే చిన్న విషయం కాదు, సాధారణమైనటువంటి విషయం కాదు, ప్రత్యేకమైన విషయం, ఘనమైనటువంటి విషయం, శ్రేష్టమైనటువంటి విషయం. మనం ఈ లోకంలో మనుషులను కలుసుకుంటే కంటే, బంధువులను కలుసుకుంటే కంటే, స్నేహితులను కలుసుకుంటే కంటే, ఈ లోకంలో గొప్పవారిని కలుసుకోవడం కంటే, రాజులను కలుసుకోవడం కంటే గొప్పదైనటువంటి విషయం దేవుని కలుసుకోవటం, దేవునితో సహవాసం చేయటం, దేవునితో ఉండటం. ప్రియమైన దేవుని బిడలారా, మనం సిద్ధపడేటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే డివోషనల్ టైమ్స్, దేవుని ఆరాధించేటువంటి సమయంలో ఎలా సిద్ధపడుతున్నాం, ఒక ప్రార్థనకు రావటానికి ఎలా సిద్ధపడుతున్నాం, ఒక ఉపవాస ప్రార్థనకి ఎలా సిద్ధపడుతున్నాం, ఒక ఏకాంత ప్రార్థనకి ఎలా సిద్ధపడుతున్నాం, దేవునితో ఉండటానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవుని సన్నిధిలో గడపటానికి నీవు ఎలా సిద్ధపడుతున్నావు? ఈరోజు నేను ధ్యానం చేయబోతున్నటువంటి వాక్యం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. తన సహవాసములోనికి మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు పిలిచాడు, రైట్, 100% కరెక్ట్. దేవుడు పిలుచుకున్నాడు మనల్ని. ఎక్కడికి పిలిచాడు? తన యొక్క సహవాసంలోనికి పిలిచాడు, తన సన్నిధిలోనికి పిలిచాడు, తనతో ఉండటానికి దేవుడు పిలిచాడు. పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. పిలవబడిన మనం నమ్మదగిన వారమేనా? సిద్ధపడుటలో ఒక ప్రార్థన కొరకు ఏ రీతిగా సిద్ధపడుతున్నాం, ఒక ఆరాధన కొరకు ఏ రీతిగా సిద్ధపడుతున్నావు? డివోషనల్ టైమ్స్. మనం దేవుని ఆరాధించే, దేవుని సన్నిధిలో గడిపే, దేవుని యొక్క కార్యములను ధ్యానించేటువంటి ఆ సమయంలో ఎలా సిద్ధపడుతున్నామనేది మనం పరిశీలన చేసుకోవాలి. అయితే దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా సిద్ధపడుతున్నాం? ఫెస్టివల్ టైమ్స్, పండగ సమయాల్లో ఎలా సిద్ధపడుతున్నాం? పండగ సమయంలో సెలబ్రేషన్ మూమెంట్, సెలబ్రేషన్ మూడ్, సెలబ్రేట్ చేసుకోవాలి, పండగ చేసుకోవాలి, ఉత్సవం చేసుకోవాలి, ఆర్భాటాలు చేయాలి. ఆ ప్రిపరేషన్స్ వేరుగా ఉంటాయి. ఫెస్టివల్ టైమ్స్
పండగ సమయాల్లో మనం సిద్ధపడే విధానం, అలంకరించుకునే విధానం, మనల్ని అలంకరించుకోవటం, గృహాలు అలంకరించుకోవటం ఎంత సిద్ధపడదు. ఈ సిద్ధపడటానికి వెచ్చించిన సమయం కానీ, వెచ్చించినటువంటి ధనము కానీ, చేసినటువంటి ఏర్పాట్ల మీద పెట్టిన దృష్టి కానీ దేవుని కార్యాల మీద, దేవుని విషయాల మీద మనం దృష్టి పెడుతున్నామా? ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. అకేషనల్గా మన యొక్క ఇళ్లలో, మన యొక్క గృహాల్లో ఎన్నో అకేషన్స్ జరుగుతూ ఉంటాయి. బర్త్డేస్ జరుగుతాయి, మ్యారేజ్ వెడ్డింగ్ డేస్ జరుగుతూ ఉంటాయి, ఎన్నో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. నిజంగా పెళ్ళిళ్ళలో కానీ, పుట్టినరోజు ఫంక్షన్స్లో కానీ, రకరకాలైనటువంటి ఫంక్షన్స్ మన యొక్క గృహాలలో జరిగేటప్పుడు ఏ రీతిగా మనం సిద్ధపడుతున్నాం? మనం సిద్ధపడటం ఎలా సిద్ధపడతామనంటే, అందరి దృష్టి నా మీద ఉండాలి అనేటటువంటి కాన్సన్ట్రేషన్, అనేటువంటి ఆలోచనతో మనం సిద్ధపడటం అనేది జరుగుతుంది. దైవ సంబంధమైన విషయాల్లో, దైవిక కార్యకలాపాల్లో, దేవుణ్ణి ఆరాధించడంలో, ప్రార్థించడంలో మనం సిద్ధపడేటువంటి విధానం ఎలాగుండాలనంటే, నువ్వు ఎలాగైతే లోక సంబంధమైన కార్యక్రమాల్లో, ఫంక్షన్స్లో అందరి దృష్టి నీ మీద ఉండాలని కోరుకుంటావో, అలాగే దైవికంగా సిద్ధపడేటప్పుడు దేవుని దృష్టి నీ మీద ఉండాలి. తండ్రి అయిన దేవుని దృష్టి నీ మీద ఉండాలి. కుమారుడైన యేసుక్రీస్తు దృష్టి నీ మీద ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క దృష్టి నీ మీద ఉండాలి. ఆయన దృష్టిలో పడేటట్టుగా మన జీవితాలు ఉండాలి. మన సిద్ధపాటు ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, టు కమ్ బిఫోర్ ద లార్డ్. ఎవరు ముందుకు వస్తున్నా అంటే, ఒక ఆరాధనకు వచ్చినప్పుడు, ఒక ప్రార్థనలోకి వచ్చినప్పుడు, మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు, మనం ఏదో క్యాజువల్గా దేవుని మందిరంలోకి వచ్చేసాం అనుకుంటాం. కానీ దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, ఆరాధనలోనికి వచ్చినప్పుడు, టు కమ్ బిఫోర్ ద లార్డ్. దేవుని ఎదుటికి నువ్వు వస్తున్నావు, దేవుని సముఖంలోనికి నువ్వు వస్తున్నావు, దేవుని యొక్క ప్రాంగణంలోనికి నువ్వు వస్తున్నావు. ఎవరి ఎదుట నువ్వు నిలబడుతున్నావు అని అంటే, సర్వశక్తిమంతుడైన సర్వోన్నతుడైనటువంటి దేవుని ఎదుట నీవు నిలబడుతున్నావు అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. సర్వశక్తిమంతుడైన సర్వోన్నతుడైన దేవుని ఎదుట నీవు నిలిచేటప్పుడు ఎలాగూ నిలవాలనంటే, టు ఏ క్లీన్ హార్ట్, పరిశుద్ధమైన హృదయముతో దేవుని సన్నిధిలోనికి రావాలి. నిష్కళంకమైన హృదయముతో దేవుని సన్నిధిలోనికి రావాలి. నీ సిద్ధపాటు, నీ దేవుని కలుసుకోవడానికి, తన సహవాసంలోనికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన సహవాసంలోనికి వచ్చేటప్పుడు నీవు సిద్ధపడటము కూడా నమ్మదగిన రీతిలోనే ఉండాలి. యథార్థంగా ఉండాలి. విశ్వాస సంబంధమైన స్థితిని కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇద్దరు ఫ్రెండ్స్ కలిశారు. వారు ఒక రెస్టారెంట్లో కలుసుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారు సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఆ ఇద్దరు ఫ్రెండ్స్లో ఒక ఆయన, వాళ్ళ అబ్బాయి యొక్క బర్త్డే, చిన్న అబ్బాయి. ఆ బర్త్డేని ఇద్దరు ఫ్రెండ్స్ రెస్టారెంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సెలబ్రేట్ చేసుకుంటుండగా ఆ ఇద్దరు సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా, సెలబ్రేషన్ అంటే మనకు తెలిసిందే, వాళ్ళిద్దరూ సెలబ్రేట్ చేసుకుంటుండగా ఇంకొక వ్యక్తి వారి మధ్యలోకి వచ్చాడు. చాలా కాలం తర్వాత ఆ వ్యక్తిని చూశారు వాళ్ళు. ఆ వ్యక్తిని చూసినప్పుడు, అరే నువ్వు ఇక్కడేంటి అని అడిగితే, నేను పలానా పని మీద వచ్చాను, రెస్టారెంట్కి వచ్చాను, ఇలాగ మిమ్మల్ని చూడటం చాలా సంతోషం. ముగ్గురు కూడా చాలా సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటున్నారు వాళ్ళు. వచ్చినటువంటి మూడో వ్యక్తి అడుగుతున్నాడు, మీరు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఒక ఆయన అంటున్నాడు, మా అబ్బాయి పుట్టినరోజు ఈరోజు, కాబట్టి నా ఫ్రెండ్తో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను, నువ్వు కనపడతావు, నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వు అని చెప్పారు. అప్పుడు ఆ వచ్చినటువంటి మూడో వ్యక్తి అంటున్నాడు కదా, అయ్యా మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు రైటే, సంతోషమే, అయితే మీరు సెలబ్రేట్ చేసుకోవడానికి కారణమైనటువంటి ఆ బర్త్డే బాయ్ ఎక్కడా అంటే, ఆ అబ్బాయి వాళ్ళ నాన్న అంటున్నాడు, వాడు ఇంటి దగ్గర ఉన్నాడు. అదేంటి ఇంటి దగ్గర ఉంటే మీరు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటే దానికి అర్థం ఏంటి అంటే, ఆ అబ్బాయి యొక్క వాళ్ళ నాన్న అంటున్నాడు, వాడిని ఇక్కడ తీసుకొచ్చి ఈ పార్టీని అంతా చంద్రవందర చేసేస్తాడు.
కుదురు లేకుండా చేసేస్తాడు, మనశ్శాంతి లేకుండా చేసేస్తాడు, ఈ సెలబ్రేషన్ని చెడగొడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు సెలబ్రేట్ చేసుకోవడానికి కారణమైనటువంటి వాళ్ళ అబ్బాయిని ఇంటి దగ్గర విడిచిపెట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. లోకంలో సెలబ్రేషన్స్ ఇలాగే ఉంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం క్షేమంగా ఉంటాను, మనం సంతోషంగా ఉంటాను, మనం సెలబ్రేట్ చేసుకోవడానికి, ఈ సంతోషాన్ని అనుభవించడానికి కారణమైనటువంటి దేవుని మనం ప్రక్కన పెట్టి, విడిచిపెట్టి, నిర్లక్ష్యము చేసి మన ఫెస్టివల్స్ మనం చేసుకుంటున్నాం, మన సెలబ్రేషన్స్లో మనం ఉంటున్నాం. తన సహవాసములోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రత్యేకమైన సహవాసం, పరిశుద్ధమైనటువంటి సహవాసం, దేవుడు పిలిచినటువంటి పిలుపు, ఆ పిలుపు యొక్క విలువ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడాలి. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని ప్రత్యేకమైన వాక్య భాగాలు నేను మీకు చూపించి ఆ వాక్య భాగాలు ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నా. నిర్గమకాండం 19వ అధ్యాయం, నిర్గమకాండం 19వ అధ్యాయం, 20వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు మనం చదివితే ఈ వాక్య భాగంలో ఇజ్రాయెల్ ప్రిపేర్స్ ఫర్ ఏ సబ్బాత్, సబ్బాతు కొరకు ఇశ్రాయేలు ప్రజలు సిద్ధపడటం. ఇశ్రాయేలు ప్రజలు సబ్బాతు కొరకు సిద్ధపడినప్పుడు ఎవ్రీ ఫ్రైడే ప్రతి శుక్రవారం కూడా ఏ ప్రిపరేషన్ డే. సబ్బాతు దినము శనివారం అయితే ఏడవ దినము వారు సిద్ధపడటం కాదు, కానీ ముందరి దినాన్నే శుక్రవారపు దినాన్ని వారు సిద్ధపడటం అనేది మనం చూస్తున్నాం. సబ్బాతులో ప్రవేశించటానికి, సబ్బాతులో ఉండటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి వారు ముందుగానే సిద్ధపడటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సబ్బాతు దినం కొరకు వారు సిద్ధపడటం, ఆహారాన్ని సిద్ధపరచుకోవడం, భోజన పదార్థాలు సిద్ధపరచుకోవడం, ఫ్రైడే మార్నింగ్ శుక్రవారపు దినాన ఉదయకాల సమయంలో హౌసెస్ ఆర్ క్లీన్స్డ్. వారు తమ యొక్క గృహాలు శుభ్రం చేసుకోవడం, శుద్ధి చేసుకోవడం, నీట్గా సర్దుకోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దినాన పనులు జాక పెడతాం. మనం వస్త్రాలు ఉతుక్కోవడం కావచ్చు, ఇల్లు శుభ్రం చేసుకోవడం కావచ్చు, ఏదైనా సరే ఆరాధించే దినాన మనం ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని కలుసుకోవడం, ఇట్ ఈజ్ అన్ అపాయింట్మెంట్. ఈ అపాయింట్మెంట్ టైంలో, దేవుని కలుసుకునేటువంటి సమయంలో, దేవుని ఆరాధించేటువంటి సమయంలో, సబ్బాతులో ప్రవేశించేటువంటి సమయంలో వారు ఆహారాన్ని ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారు, గృహాలు ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారు, తమ్మును తామే ముందుగా దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపరచుకోవాలి. కుటుంబాలుగా దేవుని సన్నిధిలో కనపడాలి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఎలా జరుగుతుందంటే, ఆరాధనలోకి వెళ్ళడం ఎలా జరుగుతుందనంటే, భర్త ఆరాధనకు వస్తే భార్య రాదు, భార్య ఆరాధనకు వస్తే భర్త రాడు, తల్లిదండ్రుల ఆరాధనకు వస్తే బిడ్డల ఆరాధనకు రారు, బిడ్డలు ఆరాధనకు వస్తే తల్లిదండ్రులు ఆరాధనకు రాకపోవడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబాలుగా దేవుని సన్నిధిలో కనపడాలి, కుటుంబాలుగా దేవుని ఆరాధించాలి. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. మనం అనుకుంటాం కదా, ఎవరో ఒకరు దేవుణ్ణి ఆరాధిస్తే సరిపోతుంది అనుకుంటాం, ఎవరో ఒకరు ప్రార్థనకి వెళ్తే సరిపోతుంది అనుకుంటాం. అయితే ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తున్నా, ఎవరో ఒకరిని దేవుడు మన కుటుంబంలో ఆశీర్వదిస్తే సరిపోతుందా? ఎవరో ఒకరు ప్రార్థన దేవుడు ఆలకిస్తే సరిపోతుందా? నిజంగా మన కుటుంబాల్లో కూడా అలాగనే ఉన్నాయి. కుటుంబం అంతా ఆశీర్వదింపబడటం కదా, కుటుంబంలో ఎవరో ఒకరు మాత్రమే ఆశీర్వదింపబడుతున్నారు, ఎవరో ఒకరు మాత్రమే వృద్ధి చెందుతూ ఉన్నారు. ఆలోచన చేయండి, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. కుటుంబాలుగా దేవుని సన్నిధిలో మనం కనపడాలి, కుటుంబాలుగా దేవుణ్ణి ఆరాధించాలి. అందరము కూడా ఏకముగా దేవుని వద్దకు రావాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకి వెళ్ళడం కాదు, కానీ అందరూ కలిసి దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. కుటుంబాలుగా దేవుని సన్నిధిలో కనపడాలి. క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్
ఇంగ్లాండ్ దేశపు రాణిని కలవాలంటే, అంతవరకు ఎందుకండి, మన భారతదేశ ప్రధానిని కలవాలంటే, లేకపోతే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవాలంటే, వారిని కలుసుకోవడానికి, వారితో అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఎలా సిద్ధపడాలి? మన కోచింగ్ ఇవ్వబడుతుంది, మనకెన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడతాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, మనం ప్రధానమంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ కలుసుకునేటప్పుడు మనం సాదాసీదాగా వెళ్ళిపోతే కుదరదు. మనకి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుని వెళ్ళిపోతే కుదరదు. మనం వెళ్ళిపోయి వారి మీద పడిపోయి మాట్లాడడానికి ఉండదు. మనం ప్రధానమంత్రి గారిని కలిసినా, ముఖ్యమంత్రి గారిని కలిసినా, ఇంగ్లాండ్ దేశపు రాణి గారిని కలిసినా మనం ఎక్కడ నిలబడాలో ముందుగానే తెలియజేస్తారు. ఎక్కడ నిలబడాలి, ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఏం మాట్లాడాలి, ముందుగానే ట్రైనింగ్, కోచింగ్ అన్నీ ఇస్తారు. ఆలోచన చేయండి, మనం దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు ఎక్కడ నిలబడాలి, ఎలా ఆరాధించాలి, ఏమని ప్రార్థించాలి, ఏ రీతిగా మనం సిద్ధపడాలి. ఈచ్ స్టెప్ ఆఫ్ ద వే, మనం దేవుని దగ్గరకు వచ్చేటువంటి మార్గం, దేవుని సన్నిధిలో కనబడే విధానం, దేవుని సన్నిధిలో ఉండి ఆరాధించటం అంతా కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలి, యథార్థమైనదిగా ఉండాలి, ఉన్నతమైనదిగా ఉండాలి, దేవుని మహిమ పరిచేదిగా ఉండాలి. అందుకనే ప్రసంగి గ్రంథంలో ఈ మాట రాయబడింది, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఎక్కడ నిలబడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎలాగూ దేవుని ఆరాధిస్తున్నావు అనే దాని మీద మనం దృష్టి పెట్టాలి. దేవుడు మనకు ఒక కోచింగ్, సిద్ధపాటును గూర్చినటువంటి తర్ఫీదు దేవుడు మనకిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆజ్ఞాపించినట్టుగానే, దేవుడు సూచించినట్టుగానే, దేవుడు హెచ్చరించినట్టుగానే దేవుని సన్నిధిలో కనపడటానికి మనం సిద్ధపడాలి. లేకపోతే దేవుడు అడుగుతాడు, నా గడప తొక్కమన్నవాడెవడు అని దేవుడు అడుగుతాడు. దేవుడు ప్రశ్నిస్తాడు, దేవుడు గద్దిస్తాడు. మనం దేవుడు చెప్పినట్టుగా కాకుండా, దేవుడు ఆజ్ఞాపించినట్టుగా కాకుండా, దేవుడు హెచ్చరించినట్టుగా కాకుండా మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తే ఆయన గడప తొక్కే అర్హత మనకు లేదు. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడింది, హీ డిజైర్స్ అస్, దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు ఏ రైట్ యాటిట్యూడ్. పత్రిక వాక్య భాగం చదివితే మనకు అర్థమవుతుంది మాటలు. సువార్త వాక్య భాగంలో ప్రత్యేకంగా దేవుడు రాయించాడు. ధర్మశాస్త్రములో ప్రత్యేకమైన ఆజ్ఞలు, ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి అంటే, నీ దేవుని ప్రేమించటం, నీ పొరుగువాన్ని ప్రేమించడం, ఒక రైట్ యాటిట్యూడ్. దేవుని ఎడల సరైన దృక్పథం కలిగి ఉండాలి. మనుషుల ఎడల సరైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరైన ఆలోచన లేకుండా, సరైన దృక్పథం లేకుండా, సరైనటువంటి వైఖరి లేకుండా దేవుని ఆరాధిస్తే అది సరైనటువంటి ఆరాధన అనిపించుకోదు. దేవుని గురించినటువంటి ఆలోచన ఉండదు, దేవుని గురించినటువంటి అవగాహన ఉండదు, ఆరాధన గురించిన అవగాహన ఉండదు, దేవుని యొక్క వాక్యాన్ని గురించినటువంటి అవగాహన ఉండదు, జ్ఞానం ఉండదు. కానీ మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. సరైనటువంటి సిద్ధపాటు లేకుండా దేవుణ్ణి ఆరాధించటం అది దేవునికి ఇష్టమైనది కాదు, అది దేవుడు కోరుకున్నది కాదు అని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రిపేర్డ్ అవర్ హార్ట్స్, మన హృదయాలు సిద్ధం చేసుకోవాలి. మన తోటి వారి గురించి, మన ప్రక్కన ఉన్న వారి గురించి సరైనటువంటి ఆలోచన లేకుండా, సరైనటువంటి దృక్పథం లేకుండా దేవుని ఆరాధిస్తే దేవుడు మెచ్చడు, దేవుడు అంగీకరించడు. అందుకని మన యొక్క హృదయాలు సిద్ధం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు సబ్బాతులో ప్రవేశించడానికి ఎలా సిద్ధపడ్డారో, నీవు నీ దేవుని కలుసుకోవడానికి, దేవుని సన్నిధిలోనికి రావడానికి, నీవు దేవుని ఆరాధించడానికి ఆ రీతిగానే సిద్ధపడాలి. రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. జాకబ్ ఇన్వైటెడ్ టు మీట్ విత్ గాడ్. దేవుని కలుసుకోవడానికి యాకోబు ఆహ్వానింపబడ్డాడు. ఆదికాండం 35వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే, దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాషావు ఎదుట
ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాషావు ఎదుట నుండి పారిపోయినప్పుడు గత జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ నీకు కనబడిన దేవునికి, నీతో మాట్లాడినటువంటి దేవునికి బలిపీఠం కట్టాలి. యాకోబు ఎక్కడున్నాడు? ఎక్కడుండగా దేవుడు మాట్లాడుతున్నాడు? తన మావగారైనటువంటి లాబాను వద్ద ఉన్నాడు. 20 సంవత్సరాలు ఊడిగం చేశాడు. 20 సంవత్సరాలు సేవ చేశాడు. 20 సంవత్సరాలు మావగారి దగ్గర ఉండగా ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. లేయాని వివాహం చేసుకున్నాడు, రాహేలుని వివాహం చేసుకున్నాడు. 11 మంది కుమారులను కన్నాడు. కుటుంబంగా విస్తరించాడు, వృద్ధి చెందాడు. ధనాన్ని సంపాదించుకున్నాడు. గొర్రెల మందలను సమకూర్చుకున్నాడు, వృద్ధి చెందాడు. ఎంత వృద్ధి చెందిన, ఎంత ఆశీర్వదింపబడినా యాకోబు ఎక్కడికి రావాలనంటే బేతేలునకు రావాలి. నిశ్చయముగా ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు అని చెప్పిన చోటికి రావాలి. తనకు దేవుడు కనబడిన చోటికి రావాలి. తనతో దేవుడు మాట్లాడే చోటికి రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు కనబడిన చోటికి, దేవుడు నీతో మాట్లాడిన చోటికి నీ వస్తూ ఉన్నావా? రాగలుగుతున్నావా? ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం ద్వారా మన యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. యాకోబు ఆశీర్వదింపబడ్డాడు, వృద్ధి చెందాడు, దేవుని దగ్గరికి రావాలి. వెరీ నెక్స్ట్ వర్స్, ఆదికాండం 35వ అధ్యాయం 2వ వచనం నుండి మీరు చదివితే యాకోబు యొక్క రెస్పాన్స్, యాకోబు ఏ రీతిగా సిద్ధపడ్డాడు, దేవుని కలుసుకోవడానికి ఏ రీతిగా సిద్ధపడ్డాడు. జాకబ్ న్యూ, యాకోబుకు తెలుసు గాడ్స్ రిక్వైర్మెంట్స్, దేవుడు ఏం కోరుకుంటున్నాడో, దేవుడు తన నుండి ఏమి ఆశిస్తున్నాడో యాకోబుకు తెలుసు. టు ప్రిపేర్ ఫర్ దేర్ ఇంపార్టెంట్ మీటింగ్, దేవుని కలుసుకొని ఆ ప్రత్యేకమైన సమావేశం కొరకు సిద్ధపడటం యాకోబు. ఏం చేస్తున్నాడు అంటే 2-3 వచనాలు చదివితే తన కుటుంబంతో మాట్లాడుతున్నాడు, తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు. మీ మధ్యనున్న విగ్రహాలు తీసివేయండి. రెండో మాట యాకోబు చెప్పే మాట ఏంటనంటే విగ్రహాలు తీసేయండి. రెండో మాట చేంజ్ యువర్ గార్మెంట్స్. దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు వస్త్రాలను మార్చి, వస్త్రాలను శుద్ధి చేసుకొని, ఇశ్రాయేలు ప్రజలు సబ్బాతు కొరకు సిద్ధపడినప్పుడు కూడా ఈ మాట మనం చూస్తాం. మనం దేవుని కలుసుకునేటప్పుడు మన వస్త్రాలు శుద్ధిగా, పరిశుద్ధమైనవిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కుటుంబం అంతా దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకనంటే ఆ రాబోయేటువంటి అధ్యాయాల్లో, రాబోయేటువంటి రోజుల్లో యాకోబును దేవుడు ఆశీర్వదింపబోతున్నాడు. ఓడిపోయినటువంటి జీవితంలో నుండి గెలిచిన జీవితంలోకి దేవుడు నడిపించబోతున్నాడు. మోసగాడైనటువంటి జీవితంలో నుండి ఆశీర్వదింపబడినటువంటి జీవితంలోనికి దేవుడు నడిపిస్తా ఉన్నాడు. పారిపోయినటువంటి స్థితి నుండి దేవుడు తప్పించబోతున్నాడు. ఇంత గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతుండగా యాకోబు సిద్ధపడవలసినటువంటి విధానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధన అంటే ఏంటో మామూలు విషయం అనుకుంటాం. మనం ఆ రోజు ప్రార్థనకు వచ్చామా, ప్రార్థన అయిపోయింది, ఆమె నన్ను కానుకేసుకున్నాం, అక్కడితోటి అయిపోయింది మన పని. కానీ ఈరోజు మనం ఆరాధనలో పాల్గొంటే ద్వారా ఈ ఆరాధనను బట్టి, ఈ ఆరాధన ఎందుకు కొరకనంటే నీ జీవితంలో తర్వాత దేవుడు చేయబోయే ఆశీర్వాదముల కొరకు, దేవుడు చేయబోయే గొప్ప కార్యముల కొరకు ఈ ఆరాధన సిద్ధపాటు. నీవు సిద్ధపడినటువంటి విధానం మీదనే నీవు ఆశీర్వదింపబడేటువంటి విధానం ఆధారపడి ఉంది. ఆరాధనను మనం తేలికగా తీసుకోవడానికి వీలేదు. దేవునితో కలుసుకునే సమయాన్ని, ఆ సమావేశాన్ని, ఆ సహవాసాన్ని మనం తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకు దేవుడు యాకోబుని బేతేలునకు రమ్మన్నాడు అనంటే అబ్రహాముతో చేసినటువంటి నిబంధన, అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానం, ఇస్సాకుతో చేసినటువంటి వాగ్దానం, ఇస్సాకుతో చేసిన నిబంధన యాకోబుతో కూడా దేవుడు చెయ్యాలని ఆశపడుతున్నాడు.
యాకోబుతో వాగ్దానం చేయాలని, యాకోబుతో నిబంధన చేయాలని, యాకోబుతో మాత్రమే కదా అతని సంతానముతో దేవుడు వాగ్దానం చేయవలెనని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అబ్రహాముతో చేశాను కదా అని దేవుడు ఇస్సాకును విడిచిపెట్టల, ఇస్సాకుతో వాగ్దానం చేశాను కదా అని యాకోబును దేవుడు విడిచిపెట్టల. ఏ తరమునకు ఆ తరానికి దేవుడు వారితో నిబంధన చేస్తున్నాడు, వారితో వాగ్దానం చేస్తున్నాడు, వారిని ఆశీర్వదించబోతున్నాడు. మరి ఏ ఒక్కరూ కుటుంబంలోంచి ఆరాధనకు వస్తే ఎలా కుదురుతుంది? ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఏ తరానికి ఆ తరానికే దేవుడు వాగ్దానం, ఆ తరానికి దేవుడు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ప్రతి తరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రతి తరము కూడా దేవుని నమ్ముకొని ఉండాలి. ప్రతి తరము కూడా దేవుని వెంబడించాలి. దేవుని యొక్క సహవాసంలో యథార్థంగా ఉండాలి వాళ్ళు. ఏ తరమునకు ఆ తరానికే బాధ్యత, ఎవరికి వారిదే బాధ్యత. మనం నమ్మకంగా ఉంటే, మనం ప్రార్థనాపూర్వకంగా ఉంటే, మనం విశ్వాసంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సబ్బాతు కొరకు ఇశ్రాయేలు ప్రజలు సిద్ధపడ్డారు దేవుని కలుసుకోవడానికి, బేతేలులో కలుసుకోవడానికి యాకోబు సిద్ధపడ్డాడు. మూడవ మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని సీనాయి కొండ వద్ద, సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలు ప్రజలు కలుసుకోవడానికి పిలువబడ్డారు. సీనాయి పర్వతమునొద్ద అక్కడ కలుసుకోవడానికి ఇశ్రాయేలు ప్రజలు సిద్ధపడ్డారు. గాడ్ ఎట్ సీనాయి పర్వతం వద్ద దేవుడు, ఆ దేవుని కలుసుకోవడానికి ఇశ్రాయేలు ప్రజలు సిద్ధపడటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరించాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 5, 6 వచనాలు. దేవుడు హెచ్చరించాడు, దేవుడు వారితో మాట్లాడాడు, దేవుడు వారిని కలుసుకున్నాడు. అక్కడ దేవుడు నిర్గమకాండం 3వ అధ్యాయం 5, 6 వచనాలు మనం చదివితే, నీ చెప్పులు విడుము, నాట్ ఓన్లీ షూస్, చెప్పులు మాత్రం విడమని చెప్పాలి. లేకపోతే మోషే అక్కడ చెప్పులు మాత్రమే విడిచిపెట్టలే. మోషే చేసిన పని ఏంటనంటే ఫాలింగ్ ఫేస్ డౌన్, తన ముఖం, తన తల నేలకు ఆనించాడు. చెప్పులు విడిచిపెట్టాడు, తన ముఖాన్ని నేలకు ఆనించాడు, సాగిలపడ్డాడు. ప్రియమైన దేవుని బిడలారా, మోషే అలాగూ చేస్తున్న పని హానర్, దేవుని గౌరవించడు. వన్ ఓన్లీ హోలీ గాడ్, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరమ పవిత్రుడైనటువంటి దేవుని మోషే గౌరవించినటువంటి విధానం. చెప్పులు విడిచిపెట్టడం, తన ముఖాన్ని నేలకు ఆనించటం, నేల మట్టుకు సాగిలపడటం. ప్రియమైన దేవుని బిడలారా, వన్ అండ్ ఓన్లీ హోలీ గాడ్, ఒకే ఒక్క పరిశుద్ధుడైన దేవుని అంతగా వినమ్రుడై లోబడినటువంటి మోషేను మనం చూస్తున్నాం. దేవుని ఎదుట సాగిలపడినటువంటి మోషేను మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశంలోంచి బయటకు వచ్చిన తర్వాత నిర్గమకాండం 19వ అధ్యాయం 10, 12 వచనాలు మనం చదివితే, టు ప్రిపేర్ అండ్ అప్రోచ్ గాడ్, దేవుని దగ్గరకు రావడానికి, దేవుని కలుసుకోవడానికి ఇశ్రాయేలు ప్రజలు సిద్ధపడవలసినటువంటి విధానం. మండుచున్న పొద దగ్గర మోషే ఎలాగైతే దేవుని కలుసుకున్నాడో, ఎలాగైతే దేవుని గౌరవించాడో, అలాగే సీనాయి వద్ద ఇశ్రాయేలు ప్రజలు దేవుని కలుసుకునేటువంటి సమయంలో కూడా అలాగే సిద్ధపడాలి. కాన్సిక్రేషన్, పరిశుద్ధులుగా ఉండాలి. వాషింగ్ ఆఫ్ క్లోత్స్, బట్టలు ఉతుక్కోవాలి. ప్రియమైన దేవుని బిడలారా, సెక్సువల్ రిలేషన్స్, దేవుని కలుసుకునేటువంటి సమయంలో సెక్సువల్ రిలేషన్స్ అనేవి ఉండకూడదు. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఎడముగా ఉండాలి. దేవుని కలుసుకునేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు, దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి స్థితిని కలిగి దేవుని మందిరానికి రావాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అలాగే వారు దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు
వారు ఆ సీనాయి పర్వతం దగ్గరకు వచ్చేటప్పుడు పర్వతానికి ప్రజలకు మధ్య ఎడమ ఉండాలి. దేవునికి ప్రజలకు మధ్య ఎడమ. ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో మనం దేవుని ఆరాధించేటప్పుడు, దేవుని కలుసుకునేటప్పుడు ఎలాంటి సిద్ధపాటు మనం కలిగి ఉన్నామా? ఇశ్రాయేలు ప్రజలు సీనాయి పర్వతం వద్ద నిలవటం, హియరింగ్ గాడ్స్ వాయిస్, దేవుని యొక్క స్వరాన్ని వినటం, ఇలాంటి సంఘటన చరిత్రలో ఎక్కడా లేదండి. ఎక్కడా లేదు. ఎంతో గొప్ప సంఘటన. కొన్ని లక్షల మంది ప్రజలు సీనాయి పర్వతం వద్ద దేవుని స్వరాన్ని వినడానికి వినిన వారి సాక్షులుగా ఉన్నారు. అంత గొప్ప కార్యం. కొన్ని లక్షల మంది ప్రజలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో సీనాయి వద్ద సాక్షులుగా ఉన్నటువంటి ఆ ప్రజలు దేవుని కార్యాలు అనుభవించినటువంటి ప్రజలు, దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నటువంటి ప్రజలు, నిజమైనటువంటి దేవుని, పరిశుద్ధుడైనటువంటి దేవుని, సత్యవంతుడైన దేవుని వారు వెంబడించినటువంటి విధానం, దేవుని కలుసుకోవడానికి వారు సిద్ధపడటం. ఎందుకంటే ఆ ప్రజలు అలాగూ పరిశుద్ధంగా, పవిత్రంగా ఎందుకు సిద్ధపడ్డారనంటే ఆయన శక్తిని వారు అర్థం చేసుకున్నారు, ఆయన మహిమను వారు అర్థం చేసుకున్నారు, ఆయన పరిశుద్ధతను వారు అర్థం చేసుకొని అంతగా లోబడ్డారు. మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని కలుసుకునేటువంటి సమయంలో ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన పరిశుద్ధతను మనం అర్థం చేసుకొని సిద్ధపడాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారెప్పుడు కూడా దేవుని కలుసుకునేటువంటి సమయంలో ఉండాల్సినటువంటి పరిశుద్ధత గూర్చి వారెప్పుడు మరిచిపోలేదు. కాబట్టి మనము కూడా దేవుని సన్నిధిలో మనం కలిగి ఉండాల్సినటువంటి పరిశుద్ధత గురించి మనం ఎప్పుడూ కూడా మరిచిపోకూడదు. 4వ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎంటరింగ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. వాగ్దాన భూమిలో ప్రవేశించే ముందు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం చదివితే ఈ మాటలు మనకు అర్థమవుతాయి. మోషే చనిపోయిన తర్వాత జాషువా, గాడ్ అపాయింటెడ్ లీడర్, దేవుడు నియమించుకున్న నాయకుడు, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తావన్నాడు. యొర్దాను నది మీదుగా నడిపిస్తావన్నాడు. యొర్దాను నది మీదుగా ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలో ప్రవేశించాలి. అలాంటి సమయంలో జాషువా స్పెంట్ టైం విత్ ద లార్డ్. దేవునితో సమయాన్ని గడిపాడు. దేవుడు యెహోషువతో మాట్లాడాడు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ దేవుడు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ్మును తాము సిద్ధం చేసుకోవాలి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని వారు చేరుకోవాలనంటే, వాగ్దాన భూమిలో వారు ప్రవేశించాలనంటే తమ్మును తాము సిద్ధపరుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఏ వాగ్దానం ఇవ్వబోతున్నాడు, ఏ వాగ్దానాన్ని సిద్ధం చేసి ఉంచాడు, ఆ వాగ్దానాన్ని నీవు అందుకోవాలనంటే, పొందుకోవాలనంటే, చేరుకోవాలనంటే నీవు తగిన రీతిగా సిద్ధపడాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు. దేవుడు ఎందుకు యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాటలు చెప్పించాడు, సిద్ధపడాలని ఎందుకు చెప్పించాడు దేవుడు అనంటే, దిస్ వాజ్ ఏ న్యూ జనరేషన్. యెహోషువతో ఉన్నటువంటి ప్రజలు మోషేతో ఉన్నటువంటి ప్రజలు కాదు, న్యూ జనరేషన్. ఆ తరమంతా గడిచిపోయింది, ఆ తరమంతా కూడా కనుమరుగైపోయింది. న్యూ జనరేషన్. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజలు వారు అర్థం చేసుకోవాలి కాబట్టి, వారు తెలుసుకోవాలి కాబట్టి యెహోషువ మరలా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. సిద్ధపడవలసినటువంటి విధానం గురించి దేవుడు మరి యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు. హెచ్చరికగా దేవుడు వారికి ఇచ్చాడు. కాబట్టి సిద్ధపాటును గూర్చి
వారు వాగ్దానాన్ని అందుకోవాలంటే సిద్ధపడాలి. వాగ్దానాన్ని అందుకోవాలంటే సిద్ధపడాలి. ధర్మశాస్త్రాన్ని పొందాలంటే సిద్ధపడాలి. సబ్బాతులో ప్రవేశించాలంటే సిద్ధపడాలి. యాకోబు బేతేలునకు రావాలి అంటే సిద్ధపడాలి. దేవుని కలుసుకొనుటకు సిద్ధపడాలి. ఈ వాక్య భాగాన్ని నేను ముగిస్తా ఉన్నాను. ఒక్కొక్క అంశములో ఒక్కొక్క రీతిగా ప్రజలు సిద్ధపడినటువంటి విధానం, నిజమైన యథార్థమైన పరిశుద్ధుడైన దేవుని కలుసుకోవడానికి ఇశ్రాయేలు ప్రజలు సిద్ధపడినటువంటి విధానాన్ని వాక్య భాగాలు మనం చూసాం. కాబట్టి నీవు నీ దేవుని కలుసుకుంటకు సిద్ధంగా ఉన్నావా? మీ దేవుని కలుసుకుంటకు సిద్ధపడండి. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. విశ్వాసంతో సిద్ధపడండి. నిష్కల్మషమైనటువంటి హృదయాలతో సిద్ధపడండి. నిష్కళంకమైనటువంటి జీవితంతో సిద్ధపడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో చిందించినటువంటి రక్తముతో ప్రతి పాపమును కడుగుకొని పరిశుద్ధమైన జీవితాలతో ఈ దేవుని కలుసుకుంటూ సిద్ధపడండి. అలాగుండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండి నడిపించునుగాక. ఆమేన్.